ఏ విధంగా అయితే వస్తుందో. ఓకే, చూసారు బుస్ బుస్ ఉంటుంది. ఓకే, చూసారు కదా ఏ విధంగా వస్తుంది కోటింగ్. ఈ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మరి రోజైతే మరి వాటర్ ట్యాంక్ అని ఫిట్ చేస్తున్నానని చూడండి. నేను ఏ విధంగా అయితే ఫిట్ చేస్తానో, ఫిట్టింగ్ వల్ల మీకు ఎలా యూజ్ అవుతుందో, వాటర్ ఫ్లోటింగ్ ఎలా వస్తుందో అనేది మీకు ఫిట్ చేసి చూపిస్తానండి. మనకు వాటర్ ఫుల్గా రావాలంటే ట్యాప్లో అది ట్యాంక్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరి కడ వరకు చూడండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీకు కూడా మీకు ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా వాటర్ అనేది స్పీడ్గా వచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ట్యాంక్ అయితే ఫిట్ చేస్తాను. ఓకే, మనకి ఇది వచ్చండి, ఇది చూసారు కదా, ట్యాంక్ నిండిపోయిన వాటర్ ఫ్లో మనకి ఇలా పడిలా పెట్టాం. అంటే దీనికి ఆటోమేటిక్ బెల్ల కూడా వేస్తానండి. వాటర్ రాకుండా ఆటోమేటిక్ స్టార్టర్ ఆటోమేటిక్ ఆగిపోద్ది. ఏంటంటే ఫుల్ అయిన తర్వాత బయటకు వచ్చేలా పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చి ముందుగా మనకి సెట్టింగ్స్ చూడండి ఈ విధంగా చేస్తున్నాం. మనకి ఇక్కడ అంగుళన్నర నిప్పులు అయితే వేసాం, తర్వాత అంగుళన్నర ఎఫ్టీ అయితే వేసాం, అంగుళన్నర ఎల్లబండి వేసాం, అలాగే మనకి అంగుళన్నర టు అంగుళం రెడ్యూసర్ వేసాం, అలాగే పీవీసీ ఎంటీ వేసి, అలాగే సిపిఈసి ఎఫ్టీ వేసి ఇలా సెట్ చేసాం. సిపిఈసికి పీవీసీకి సెట్ అయ్యేలాగా ఈ విధంగా అయితే చేస్తాం. మనకి ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు హోల్ పెద్దది కాబట్టి వాటర్ వచ్చి ఇక్కడ ఉంటుందండి. అది మన చిన్న చిన్న పైపు పెడితే ఏమవుతుందంటే బెజ్జు అనేది తొక్కుకుండి మన స్టోర్ అనేది అదే ఫుల్గా ఫోర్స్ అనేది ఉండదు. అందుకని మనం ఇలా పెడతాం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే చూడండి, మనకు ఇదిగోండి మనకి సెపరేట్ లైన్ అనమాట. 2 లైన్లనే పెట్టాం. ఒకటికి ఫస్ట్ ఫ్లోర్కి అలాగే సెకండ్ ఫ్లోర్కి 2 పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మనకి ఎప్పుడైనా ట్యాంకు కట్టుకున్నప్పుడు మనకి వేస్ట్ వాటర్ బయటకు వచ్చేలాగా. ఓకే, ఈ విధంగా అయితే మనం టీఏ సెట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సెపరేట్ లైన్ అనమాట. 2 లైన్లు 2 ఫ్లోర్లకు కూడా. ఓకే, ఇది కూడా అంతేనే సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఈ విధంగా చేశాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మన డెలివరీ అయితే మనకి అంగుళన్నర ఇవ్వాలండి. మనకి హోల్ పెద్దగా ఉంటే బాగుంటుందండి. ఫోర్స్ అనేది మంచి బాగా కుదురుతుంది. మనకు అంగుళం పెడితే ఏమవుతుందండి, ఫోర్స్ అనేది ఉండదు. అందుకని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అవుతుంది. ఫోటింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా, మనకి ఏమవుతుందంటే అంగుళం పైపు పెడతాం. అంగుళం పైపు ఏంటంటే మనకి సిమెంట్లో సగం తగ్గిపోతుంది లెంత్ అనేది కింద ఫ్లోరింగ్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే మనకి ఎయిర్ పాయింట్లు అనేది ఇలా పైకి లేపాం. చూడండి, చూసారు కదా గోడకైతే క్లాంప్ వేసి కొట్టేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేస్తాను. అలాగే మనకి ఫెజర్ చూడండి, మనకి ఫెజర్ కూడా ఈ విధంగా తీసుకొచ్చి దీంట్లోకి వెళ్ళి కలిపేసాం. ఓకే ఫ్రెండ్స్, అది మరి ఈ విధంగా చేశాను. అలాగే మనకి బయట పక్కన ఎలా ఉందో సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చింది ఇది సెపరేట్ లైన్. ఓకేనా, మనం ఇలాగే ఈ విధంగా తీసేసి బయటకు ట్యాప్ తీసుకున్నాం మనకి అండర్ గ్రౌండ్ 3వ ఫ్లోర్లకి. ఓకే, ఇది వచ్చి మనకి ఫేజర్ మాట. మనకి అక్కడ నుంచి పాత లైన్ నుంచి కనెక్టింగ్ ఇచ్చాం చూడండి. అలాగే మనకి ఇది కూడా ఫేజర్ మాట, బాగా కింద ఫ్లోర్ మాట, ఫస్ట్ ఫ్లోర్లకి ఇది సెపరేట్ లైన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి సిపిసి ఎంటీ అలాగే యూపీఎస్సీ ఎఫ్టీఎస్సీ ఇక్కడ మనం ఇలా సెట్ చేసాం. యూపీఎస్సీ పీవీసీకి సెట్టింగు. ఓకేనా, కింద కూడా అంతే సేమ్ ఎస్డీకి ఇలా చేసామన్నమాట. ఇది ఫేజర్ అన్నమాట. మరి కింద అయితే మనకు పోస్ట్ ఈ పాత లైన్లో అయితే మనకు బ్లూ పైపులు అండి, హెవీ పైపులు. అలాగే వీటికి యూపీసీ సెట్ అవుతాయి. మర పైపులు అండి ఇవి, బ్లూ పైపులు మర పైపులు అన్నమాట. అందుకని ఇవి ఇలాగే వేసి మనం సెట్ చేసామన్నమాట, సిబిసి సెట్ అయ్యేలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇరుకుల్లో చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. చూసారు కదండి ఏ విధంగా చేశాను. 30 కూడా అలా చేశానండి. చూసారు కదా సెట్టింగ్ ఈ విధంగా చేశాను. మరి పాత లైన్లకి సిబిసి అని సెట్ చేస్తాను అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదండి ఏ విధంగా చేయాలన్నది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఉంది చూడండి. గ్రౌండ్లో కూడా ఎలా నడిపినా మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదా అంటే అక్కడి నుంచి మనకి ఇలా వచ్చింది ట్యాంక్ వాటర్ అండి. ఇది ట్యాంక్ వాటర్ పైపు, అలాగే ఇది ఫేజర్ అన్నమాట. ఓకేనా, తూములో తీసుకెళ్ళా. ఓకే చూడండి ఫ్రెండ్స్, మరి ట్యాంక్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. ఫిట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మోటార్ అనేది వేసి ట్రై చేసి చూడాలండి. మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా తీర్చానండి. చూసారు కదా. ఓకే, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు ఎయిర్ పాయింట్ అలా ట్యాంక్ వాళ్ళు కట్టనే. ఇప్పుడు ఏంటంటే ట్రైల్ వేయాలండి. ఓకే చూడండి, మీకు చూపిస్తా ఈ విధంగా సెట్ చేస్తాను.
ఓకే, ఇప్పుడైతే మోటార్ వేయాలండి. వెళ్ళి మోటార్ వేసి చూడాలి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే మోటార్ ఆన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మరి వాటర్ అయితే నిండిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం గేట్ వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఒకసారి మనం పైప్ లైన్లు అనేది ఎలా నడిపాం కదండి, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నా లీకేజ్ అవుతున్నాయా లేదా ప్రతి పాయింట్ చెక్ చేద్దాం. మరి ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనకి చూసారు కదా, ఈ లైన్ వచ్చి మనకి కింద ఫ్లోర్లోకి వెళ్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి రెండో ఫ్లోర్లోకి. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేసాను. మరి చూస్తుందండి, అదిగోండి ఏ పాయింట్ ఓపెన్ చేయాను. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. మరి ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. నేను అయితే వచ్చానండి. మరి ఇప్పుడు అటాచ్ బోతులు అయితే నేను కలిపేసాను కాబట్టి ఇప్పుడైతే నేను ట్యాంకు ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం మరి ఫ్లోటింగ్ ఏ విధంగా అయితే వస్తుందో. ఓకే, చూసారు బుస్ బుస్ పండుందా. ఓకే, చూసారు కదా ఏ విధంగా వస్తుంది ఫ్లోటింగ్. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి చోట బాగానే ఉంది, లీకేజ్లు ఏం లేవు. ఓకేనా, అంతా ఓకే చెక్. ఓకే ఫ్రెండ్స్, మరి దాన్ని తీసేద్దాం మరి దాన్ని. అది ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే మనం చెక్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫోర్స్ ఎలా వస్తుందో అలాగే మనకి ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయా లేదండి చూసుకోవాలండి. లీకేజ్లు అయితే ఏం లేదండి, బాగానే సెట్టింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ప్లాస్టింగ్ చేయకుండా అయితే ముందుగా అయితే మనం ట్రైల్ వేసి చూసుకోవాలి. ఎక్కడైనా లీకేజ్ ఉంటే ఇప్పుడు అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఈ బాత్రూమ్ అయితే ఓకే. ఇంకో బాత్రూమ్ చూద్దాం మరి ఫ్రెండ్స్. మరి ఇంకో బాత్రూమ్కి అయితే వచ్చాను, అటాచ్ బాత్రూంలో. చూద్దాం ఎక్కడైనా లీకేజ్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంది మరి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకి తోకడం నుంచి అయితే లీకేజ్ అవుతుంది, పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం గట్టిగా బీచుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి చూద్దామండి ఫోర్స్ అనేది ఏ విధంగా అయితే వస్తుందో. ఓకేనా, చూడండి మరి ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇది కూడా బాగానే వస్తుందండి ఫోర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఏ విధంగా అయితే మనం చేసిందని చేసుకోవాలి. ఓకేనా, మరి ఇప్పుడైతే మరి దీన్ని కూడా తీసుకెళ్తాం మరి. ఓ ఏంటవుతుంది ఫోర్స్ మనం. ఓకే ఫ్రెండ్స్, మరి బాత్రూమ్ కూడా అయిపోయింది బయట. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ విధంగా అయితే మనం చెకింగ్ అని చేసుకోవాలి మరి ప్రతిది కూడా. ఓకే, అంత బాగా ఉందండి. మరి బయట కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడికైతే మనం తీసుకురాలి, ట్యాప్లో గోడ కడతారు అప్పుడు నిలబెట్టాలి. సరే అయితే మరి ఇప్పుడైతే మనం ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వాషింగ్ బేసిన్కి అలాగే మనకి వాషింగ్ మిషన్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం. మరి లీకేజ్ ఏం లేవు, బాగానే ఉంది. ఓకే, మనకి దీన్ని సెపరేట్ ఇంకో వస్తలేదు, ఇంకో గేట్ వాళ్ళు ఉంది, ఓపెన్ చేయాలి. సో అందులో ఉంది పాత లైన్కి ఇచ్చాము. ఇది సొంతలో అయితే ఇచ్చామండి. గేట్ వాళ్ళు చూసారు కదా, ఇవ్వాలండి మనం ఇప్పుకోవాలి. ఓపెన్ ఉంది మరి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అది గాలి ఆగినట్టు ఉంది, పాత లైన్ ఇప్పుడు వస్తా చూడండి. మనకి గాలి ఆగింది, చూసారు చూసి ఉంటుంది, ఏర్లాగా అయిపోతాయండి ఇవి. చూడండి వస్తుంది ఇప్పుడు. అది చూసారు కదా, బాగానే ఉంది లైన్. ఓకే, అది గాలి ఆగేసండి, ఇప్పుడు అందుకుంది. మరి ఏ విధంగా అయితే మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి బీచ్ చేద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. ఇంకో ఫ్లోర్, కిందకి వెళ్దాం అండి. చాలా మురుగు ఉంది, ఇప్పటిదాకా వాళ్ళు కదా మురుగంతా వచ్చేది వస్తుందండి. ఫ్రెండ్స్, మరి వర్క్ అనేది అయిపోయిందండి. మరి ఈ విధంగా అయితే చేశాను, చూసారు కదా. మరి మీకు నచ్చితే మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు బాగా చూడండి మన వీడియోస్, మీకు ఇంకా బోల్డ్ వీడియోస్ పెడతాను. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి
మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు అలా లైక్ చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు మర్చిపోకండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అక్కడ ఒక గంట ఉంటుందండి, బెల్ ఐకాన్, అది నొక్కండి. అది నొక్కిన వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు చూడటం వల్ల ఏమవుతుంది, మన వీడియోస్ కనపడడం మళ్ళీ అలాగే మీకు బెల్ ఐకాన్ నొక్కితే మన వీడియోస్ వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మర్చిపోకండి. ఆ విధంగా అయితే మీరు చేయటం వల్ల నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. నేను ఇంకా కొన్ని వీడియోలో చేస్తే మోటివేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఈ విధంగా అయితే మీరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మరి చీకటి పడుతుంది, మరి ఇప్పుడు అయింది మరి వర్క్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మరి బాయ్ బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.